హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ కల్టివేటింగ్ సెల్ఫ్ డిసిప్లిన్. కల్టివేటింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన మైండ్ అండ్ బిహేవియర్ని మన గోల్స్ మీద ఫోకస్డ్గా ఉంచడం అండి. అది కష్టమైన పని అయినప్పటికీ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలండి. మనం చూస్ చేసుకున్న పని ఎలా ఉండాలంటే మనకి షార్ట్ టర్మ్ కంఫర్ట్ కన్నా లాంగ్ టర్మ్ బెనిఫిట్ని చూస్ చేసుకునేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక కంపెనీలో మంత్లీ శాలరీ 50,000 అనుకుందాం. సో ఒక 1 year వర్క్ చేస్తే 6 lakhs వస్తాయి. ఇంకొక ఆఫర్ ఏంటంటే మంత్లీ శాలరీ 35,000, కానీ న్యూ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసి వర్క్ నేర్పిస్తారు ఈ తక్కువ శాలరీ ఉన్న కంపెనీలో. సో ఇక్కడ శాలరీ తక్కువైనా ఇక్కడ వర్క్ చేస్తే నాకు లాంగ్ రన్లో వేరే కంపెనీస్లో ఎక్కువ శాలరీతో ప్లేస్ అవ్వచ్చు. ఇదన్నమాట దాని మీనింగ్. షార్ట్ టర్మ్ కంఫర్ట్ అంటే ఇయర్లీ 6 lakhs వస్తుంది, మంత్లీ 50,000 అని చూసుకునే దానికన్నా తక్కువ శాలరీకి ఈ కంపెనీలో అప్డేటెడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తే నాకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ని మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. టిప్స్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్. ఫస్ట్ వన్, బిల్డ్ స్మాల్ హ్యాబిట్స్. చాలా చిన్న చిన్న పనులు స్టార్ట్ చేయండి. ఒకేసారి కూర్చొని ఒక బుక్ని 1 hour చదివే బదులు 5 minutesతో స్టార్ట్ చేయండి. ఒకేసారి కూర్చొని 1 hour చదవాలంటే చాలా కష్టం అండి. సో ఒకసారి మీ రొటీన్లో బుక్ రీడింగ్ అనేది అలవాటైన తర్వాత మీ టైంని గ్రాడ్యువల్గా పెంచుకోండి. సెకండ్ టిప్, స్టే కన్సిస్టెంట్. ఒక పనిలో డిసిప్లిన్ అనేది ఎలా వస్తుందంటే ఓన్లీ మనం ఆ పనిని పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు. మీరు చేసే పని ఏదైతే ఉందో ఒకరోజు మిస్ అయ్యారనుకోండి, దానిని అలానే వదిలేయకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అలా అనుకోకుండా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మీనా అనే అమ్మాయి జిమ్ని 1 day మిస్ అయింది. దానిని అలానే అలవాటుగా మార్చుకోకుండా తనతో తను ఇలా చెప్పుకుంది, ఇట్స్ ఓకే, 1 day మిస్ అయినంత మాత్రాన నా జర్నీ ఆగిపోదు అని అనుకొని ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి జిమ్కి స్టార్ట్ అయింది. అదే ఒక్కసారి మీరు లైక్ మీ పాస్ట్లో ఏదైనా ఇలా పనులు ఏమైనా చేసి మీరు కన్సిస్టెంట్గా లేకుండా చేస్తూ ఒక 2-3 days గ్యాప్ రాగానే ఆపేసిన పనులు ఎన్నో ఉంటాయండి. మీరనే కాదు, నేనైనా అంతే. ఒక పని చేద్దాం అనుకొని ఒక గ్యాప్ వచ్చేగానే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. దానివల్ల డిసిప్లిన్ కూడా రాదండి ఆ పనిలో. ఆగినా పర్వాలేదు, మళ్ళీ ఎన్ని డేస్ గ్యాప్ వచ్చినా ఆ పనిని స్టార్ట్ చేయడం అనేది మనం ఖచ్చితంగా లైఫ్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ టిప్, రిమూవ్ టెంప్టేషన్స్. మీ పనిని ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో అర్థం చేసుకొని దానిని తగ్గించుకోండి. ఎగ్జాంపుల్, విక్రమ్ అనే అబ్బాయి సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యాడు. దానివల్ల తన స్టడీస్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నాడు. సో తను ఏం చేశాడంటే ఒక యాప్ బ్లాకర్ని యూజ్ చేసి ఆ యాప్ యాక్సెస్ని ఈవినింగ్ 6 to 9 PM రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. ఇలాంటివి మన కోసం మనమే చేసుకోవాలండి. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. అది మనుషులైనా ఏదైనా కానీ. ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ టిప్, స్ట్రెంగ్తెన్ యువర్ విల్ పవర్ లైక్ ఏ మజిల్. మీరు డైలీ ఒక చిన్న పని చేయాలి అని పెట్టుకోండి. ఆ పని మీకు ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనిపించాలి. మన మజిల్స్ని మనం ఎక్సర్సైజెస్, యోగా చేస్తూ స్ట్రాంగ్ చేస్తామో మన విల్ పవర్ని కూడా అంతే స్ట్రాంగ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, సారా అనే ఒక అమ్మాయి డైలీ 6 AM 21 days లేవాలి అనుకుంది. తనకు కష్టంగా ఉన్న రోజుల్లో కూడా తను 6కి నిద్ర లేవడం అలవాటు చేసుకుంది. దీనివల్ల రోజు రోజుకి తన మైండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ స్ట్రాంగ్ అవ్వటం స్టార్ట్ అయింది. సో ఇవ్వండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టిప్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. రేపు ఇంకొక వీడియో, ఇంకొక టాపిక్తో నేను పోస్ట్ చేస్తాను. బాయ్.